లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. యూట్యూబ్ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. మొదట ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. కలర్ ఫోటోతో హీరోగా పరిచయమై గుర్తింపు తెచ్చుకున్నారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వెళ్ళిన కొన్ని చిత్రాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఆయన నటించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హే బలవంత్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. శివానీ నాగారం కథానాయిక, నరేష్, వెన్నెల కిషోర్, స్రవంతి చొక్కవరపు, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సుదర్శన్లు కీలక పాత్రధారులు. గోపి అచ్చర దర్శకత్వం వహించారు. నరేందర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రాన్ని వంశీ, నందిపాటి, బన్నీవాసు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ట్రైలర్ వినూత్న ప్రచారంతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూసేద్దాం. ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే కథ ఏంటంటే, కృష్ణ బలవంత్ MBA పూర్తి చేసిన కుర్రాడు. చిన్నతనంలోనే వాళ్ళ మదర్ చనిపోవడంతో తండ్రి అలాగే నానమ్మ దగ్గర పెరుగుతాడు. తండ్రి తనకి హీరో. చదువు పూర్తయిన తర్వాత తండ్రి చేసే వ్యాపారం టేక్ ఓవర్ చేసుకొని మంచి పేరుతో స్థిరపడాలి అనుకుంటారు. తండ్రి చేసే బిజినెస్ ఏంటో చిన్నప్పటి వరకు కృష్ణకు తెలియదు. ఒకసారి తండ్రికి ఆరోగ్యం బాగోక 4 రోజుల పాటు రెస్ట్లో ఉండడంతో కృష్ణ బిజినెస్ టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. తండ్రి వ్యాపారం ఏంటో తెలిసాక కృష్ణకి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్లాన్స్ అన్నీ తారుమారవుతాయి. ప్రేమించిన అమ్మాయి మిత్ర కూడా కృష్ణను వద్దనుకుంటుంది. అసలు కృష్ణ ఫాదర్ చేసే బిజినెస్ ఏంటి, దానికి కృష్ణ మిత్రల ప్రేమకు లింక్ ఏంటి, చివరికి కృష్ణ ఏం చేశాడు, తన ప్రేమ సుఖాంతమైందా అన్నది కథ. ఇక స్టోరీలోకి వెళ్తే, తాను ఏం చేసినా బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపన పడే తండ్రి, ఆయన స్ఫూర్తితో వ్యాపారం రెట్టింపు చేసి గుర్తింపు పొందాలని కోరుకునే కొడుకు కథ ఇది. తండ్రి వ్యాపారం ఏంటో పుత్రుడికి తెలిసాక ఎలా రియాక్ట్ అయ్యాడనే నేపథ్యంలో సాగు ఈ కథను వినోదాత్మకంగా చెప్పారు. హీరో ఫ్యామిలీ బిజినెస్, ఒక రాజకీయ కుటుంబం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. హీరో చిన్నతనం, తండ్రి వ్యాపార సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. ట్రైలర్లో బిజినెస్ ఏంటనే దానిపైన సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు సినిమా స్టార్టింగ్లోనే ఆ బిజినెస్ ఏంటని చెప్పి దానికి హీరో ఎలా తీసుకుంటాడు అనే దానిపైన ఇంట్రెస్ట్ కలిగించాడు. ఆరంభంలో కాస్త స్లోగా ఉన్న తండ్రి బిజినెస్ టేకప్ చేసిన సన్నివేశం నుంచి కథ పరుగులు తీస్తుంది. సుదర్శన్, సుహాస్ల మధ్య సీన్స్, మరో పక్క లవర్ని దక్కించుకునేందుకు హీరో పడ్డే కష్టాలు అలరిస్తాయి. నేచర్ క్యూర్ సీన్లో కిషోర్ హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్ తాత సీన్ సెకండ్ హాఫ్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఆ పైన సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ తాత శవం బెజ్జం దుర్గారావు కుటుంబ నేపథ్యంలోనే సాగుతుంది. ఎమ్మెల్యే సీటు కోసం హీరోయిన్ తండ్రి పడే ఆరాటం, తండ్రిని లింక్ చేస్తూ దాని వెనుక నడిచే కథ, లవర్ని దక్కించుకోవడానికి హీరో పడే కష్టం, ఈ నేపథ్యంలో సీన్స్ కూడా అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. క్లైమాక్స్ అంతా భావోద్వేగభరితంగా సాగుతుంది. నరేష్ గతం, అతను ఆ బిజినెస్ చేయడానికి గల రీజన్స్ను దర్శకుడు చక్కగా హ్యాండిల్ చేశాడు. చివర్లో సుహాస్, నరేష్ల మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ను మనసుకు హత్తుకునేలా చేశాడు. క్లైమాక్స్ 20 నిమిషాల్లో డ్రామా కాస్త ఎక్కువైనా ఎక్కడా ఇబ్బంది కలిగేలా లేదు. ఈ సీన్ను దర్శకుడు డీల్ చేసిన విధానం అతని ప్రతిభకు నిదర్శనం. తండ్రి చేసే వ్యాపారం ఏంటో కొడుక్కి తెలియకుండా ఉండడం, ఇలాంటి లాజిక్ని గురించి దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. చాలా సీన్స్కు లాజిక్ లేకుండా చక్కని వినోదం పండడంతో వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎలా పనిచేశారో చూద్దాం. సుహాస్ నటన గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అతని అమాయకత్వమైన నటన, కామెడీ టైమింగ్ బాగుంటాయి. అవే అతని బలాలు. ఇందులో కృష్ణ పాత్రలో చక్కగా నటించాడు సుహాస్. హాస్యం పండించడంతో పాటు భావోద్వేగాలకు చక్కగా న్యాయం చేశాడు. హీరోయిన్ మిత్రగా శివానీ కూడా బాగా చేసింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుంది. ఇక సినిమాకు హీరో హీరోయిన్లతో పాటు మరో ఎసెట్ వీకే నరేష్. రావు బలవంత్గా ఆద్యాంతం అలరించారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్లలో కంటతడి పెట్టించారు. ద్వితీయార్థంలో బాలకృష్ణ, ప్రభాస్, తారక్కు ఇమిటేట్ చేసే సీన్ అదిరిపోయింది. వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. యాంకర్ స్రవంతి డైలాగులు పట్టి పట్టి చెప్పినట్టు అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ టైమింగ్ డైలాగులు సినిమాకు ప్లస్ అవుతాయి. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ తదితరులు పాత్రకి న్యాయం చేశారు. కథ, కథనం, మాటలు సినిమాకు అసెట్. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా అవి పెద్దగా ఇబ్బందికరంగా లేవు. వివేక్ సాగర్ సంగీతం, మహిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
ఎడిటింగ్ విప్లవ్ నైషధం సెకండ్ హాఫ్కి కాస్త కత్తెర వేసుంటే బాగుండేది అనిపించింది. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. సమయాన్ని బట్టి కామెడీ భావోద్వేగాలు మిక్స్ చేసిన తీరులో దర్శకుడు ఆకట్టుకున్నాడు. లైఫ్లో బాగుండాలంటే చదువుకు మించింది ఏదీ లేదనే సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. లాజిక్లు పట్టించుకోకుండా హాయిగా హ్యాపీగా నవ్వుకోవాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది.